స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలు బట్టలు, చైన్స్, పెన్స్, పెన్సిల్స్ ఇవన్నీ నోట్లో పెట్టుకుంటున్నారా? ఇది మీ ప్రాబ్లం అయితే ఈ వీడియో మీకోసమే. మనం చిన్నప్పటి నుంచి ఫుడ్స్ బాగా మెదిపేసి, మ్యాష్ చేసి, మిక్సీలో వేసి, సూపీగా చేసి, వాళ్ళు మింగడానికి ఈజీగా ఉండేలాగా మనం ఫుడ్స్ అలవాటు చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది పిల్లలకి ఫుడ్ తినేటప్పుడు నవిలి తినాలి అన్న కాన్సెప్టే లేకుండా పోతుంది. డైరెక్ట్గా మింగేస్తున్నారు. సో చిన్నప్పుడు అంటే అరౌండ్ 7 to 8 months ఉన్న ఏజ్లోనే చిగుళ్ళు గట్టి పడుతున్నప్పుడు, కొంచెం పళ్ళు వచ్చే స్టేజ్లో ఉండేటప్పుడు మనం పాలకాయలు, గట్టిగా ఉండే వుడెన్ థింగ్స్ ఎలా అయితే ఇస్తామో సేమ్ అదే స్టేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇట్ క్యాన్ బి బిస్కెట్స్, హోమ్ మేడ్ స్నాక్స్, లేకపోతే స్లైస్డ్ ఫ్రూట్స్, హాఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్, అండ్ మనం అన్నం, ఉప్మా, వీట్ ఇవన్నీ బాగా మెత్తగా పౌడర్గా కాకుండా కొంచెం గ్రెయినీ టెక్స్చర్లో కనుక హాఫ్ మెతుకు, కొంచెం హాఫ్ వీట్ వచ్చేలాగా, దలియా అని ఉంటుంది కదా, కొంచెం లావుగా ఉంటుంది. ఇవి మెల్లమెల్లగా అలవాటు చేస్తే వాళ్ళకి నోట్లో గట్టిగా తగిలి అది మెల్లగా నవలడం అనేది అలవాటు అవుతుంది. శనగలు కానీ నట్స్ కానీ ఇచ్చి మింగేమంటే మనం మింగగలుగుతాం, ఎందుకు? గట్టిగా ఉంటాయి, నవిలి తినాలి కాబట్టి. అలాగే జ్యూస్ తాగేటప్పుడు మనం నవలలేం, డైరెక్ట్గా మింగేస్తాం. సేమ్ ప్రాబ్లం విత్ కిడ్స్ ఆల్సో. మనం ఎంత మెత్తగా జారుగా అలవాటు చేస్తే వాళ్ళకి అలా మింగేయడమే అలవాటు అయిపోతుంది. అండ్ కొంచెం గ్రెయినీగా ఉంటే ఆటోమేటిక్గా దాన్ని నవిలి అప్పుడు మింగుతారు. ఇది ఎర్లీ స్టేజెస్లో అలవాటు చేస్తే తప్ప లేటర్ స్టేజెస్లో అలవాటు అవ్వదు. ఈ ప్రాబ్లం స్కూల్ పిల్లల్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళ ఫుడ్ని కొంచెం నవిలేలాగా, చూయీగా, క్రంచీగా తయారు చేసినట్టయితే మెల్లమెల్లగా మిగిలిన వాటిని నవలడం తగ్గించి ఫుడ్ని నవలడం అలవాటు చేసుకుంటారు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తినడం కూడా అలవాటు అవుతుంది. ఇన్ కేస్ మీకు 8 months 10 months బేబీస్ కనుక ఉన్నట్టయితే చిన్నప్పటి నుంచే గ్రెయినీ ఫుడ్స్ అలవాటు చేయండి. దీనివల్ల ఆటోమేటిక్గా నవిలి మింగుతారు కాబట్టి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫుడ్స్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. లేటర్ స్టేజెస్లో ఇది తినడం లేదు, అది తినడం లేదు అన్న ప్రాబ్లం అనిపించదు ఈ ఏజ్లోనే అలవాటు చేస్తే. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెన్సరీ సాటిస్ఫాక్షన్. ప్రతిదీ దొరికిందల్లా నోట్లో పెట్టుకోవాలి, నవలాలి, కొరకాలి అన్న ఫీలింగ్ని ఈ ఫుడ్స్ని డిఫరెంట్ టైప్స్ తింటారు కాబట్టి ఏది వాళ్ళకి ఎక్కువ సెన్సరీ సాటిస్ఫాక్షన్ ఇస్తుందో, అంటే క్రంచీ గానా లేకపోతే సెమీ బాయిల్డ్ గానా గ్రెయినీ గానా అన్నది మీకు అర్థమవుతుంది. అండ్ ఆ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ మీరు గ్రాడ్యువల్గా ఎంకరేజ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈ సాటిస్ఫాక్షన్ త్రూ ద ఫుడ్స్ ఎప్పుడైతే వాళ్ళకి సాటిస్ఫై అవ్వదో అప్పుడు ఇవన్నీ చైన్స్ నోట్లో పెట్టుకోవడం, బట్టలు నవలడం, లేకపోతే పెన్సిల్స్, ఎరేజర్స్ కొరకడం ఇలాంటి అలవాట్లు లేటర్ ఆన్ ఎక్కువ అవుతాయి. ఈ అలవాట్లు తగ్గించుకోవడానికి కూడా ఈ స్టార్టింగ్ స్టేజెస్లో డిఫరెంట్ టెక్స్చర్స్ ఆఫ్ ఫుడ్స్ని అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్. Hope the information is helpful. Pass on this message and spread the awareness about textures of food. This is Dr. Krishna Priya, physiotherapist from KPS Our Health, helping you to help yourselves. Thank you.